ఎగ్రోకి నాకు ఫోన్ చేయని నిర్మాత లేరండి. నాతో చేయాలి అనుకున్న హీరోలు అందరూ ఉన్నారు. ఆ టైంలో నేను బాలకృష్ణ గారు చేస్తే బాగుండే అని ఇప్పుడు టైం వచ్చింది మనకి. ఎగ్రో హిట్ తర్వాత కొంతమంది ప్రొడ్యూసర్స్ అయితే నా ఇంటికి వచ్చారు సార్. మార్నింగ్ 7:30కి అర్జున్ రాజు గారు ఇంటికి వచ్చారు. నాకు వేటగాడ ప్రొడ్యూసర్ పెద్ద అయినా సార్ మీరు రావడం సార్ నేను వస్తా కదా అని ఫస్ట్ ఇప్పుడు అడ్వాన్స్ తీసుకున్న సంగతి వాళ్ళు కూడా మర్చిపోయారు. నేను ఫోన్ చేసి సార్ మీ అడ్వాన్స్ నా దగ్గర గుర్తుందా సార్, ఇప్పుడు చేస్తాను రెడీ. అయ్యో బల్లే వాళ్ళే ఇప్పుడు వదులుకుంటామా ఎవడవయా అని వచ్చారు. వచ్చిన తర్వాత హీరో ఎవరంటే అప్పుడు బాలకృష్ణ గారు కాదు, వాళ్ళు చెప్పిన హీరో వేరే హీరో మహేష్ బాబు గారు. మహేష్ బాబు దగ్గర తీసుకెళ్ళి కథ చెప్పుంటే కోహినూర్ జాతిరత్నం అని ఆయన కూడా 30 minutes చెప్పాను. ఓకే మనం చేద్దామండి, డెవలప్ చేసి తీసుకురండి అన్నారు. ఆయన ఇంటికి వచ్చాక మళ్ళీ వీళ్ళే ఫోన్ చేశారు అమ్మకృష్ణ గారు. అంటే బాలకృష్ణ కథ చేస్తారా అని ఎగిరిగా చేశాను. అబ్బా నేను మీతో చెప్పలేకపోయాను సార్, నా ఏమి సార్ అది, నేను చేస్తాను సార్ అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు కలవటం. ఆయన ఫస్ట్ వెళ్ళగానే పూజలు గీజలు జరుగుతూ ఉన్నాయి. మంచి పట్టు వస్త్రాలు కూర్చున్నాడు మనిషి. ఇంటికి అంబేకృష్ణ గారు వాళ్ళ అబ్బాయి నేను వెళ్ళాను. నమస్కారం సార్. నమస్కారం. ఏ ఊరు అన్నారు. గుంటూరు. మా సెకండ్ హోమ్ టౌన్. కూర్చో అన్నారు. మన సినిమా చేస్తున్నాం అంతే అండి. ఆయన ఎగిరిన సినిమా కూడా చూడలేదు. అసలు నేనేంటో కూడా తెలియదు ఆయనకి, తెలియదు.